రాష్ట్రంలో నార్మల్ డెలివరీ మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీంట్లో భాగంగా మిడ్వైఫరీ సిస్టమ్ను ఎంకరేజ్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో 3 చోట్ల ఈ మిడ్వైఫరీ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. దాన్ని మిగిలిన రాష్ట్రంలో ఉన్నటువంటి 16 నర్సింగ్ కాలేజీలకు కూడా ఎక్స్పాండ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మిడ్వైఫరీ సిస్టమ్ వల్ల నార్మల్ డెలివరీకి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, మిడ్వైఫరీ సిస్టమ్ రావడంతో ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలకు ఉండేటువంటి అడ్వాన్స్ ఏంటి అండ్ నార్మల్ డెలివరీ పెంచడానికి ఉన్న అవకాశాలు ఏంటి, ఈ అంశాలకు సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ డాక్టర్ కవితారెడ్డి ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, రాష్ట్ర ప్రభుత్వం ఈ మిడ్వైఫరీ మీద ఫోకస్ పెట్టింది, దానికి రీజన్స్ ఏంటి? ఇప్పుడు మన రాష్ట్ర ఆరోగ్య శాఖ వాళ్ళు ఈ వారం రోజులు ఏప్రిల్ 6వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఆరోగ్య దినోత్సవాలు అనేది నిర్వహించడం జరుగుతున్నది. సో మొన్న రన్ వాకటాన్తో స్టార్ట్ చేసి నిన్న అనేకమైన కార్యక్రమాలు, ఇవాళ మెయిన్ ప్రోగ్రామ్ త్రూఅవుట్ ద స్టేట్ సేఫ్ మదర్హుడ్ అనే కార్యక్రమంతో ఇవాళ ఇక్కడ బోయిగూడలో నర్సింగ్ కాలేజ్లోనే మన స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా మన మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా గారు మరియు ఇతర సిబ్బంది అందరూ కూడా హాజరు కావడం జరిగింది.